అరే నువ్వు రైట్ ఇండికేటర్ వేసుకున్నావు కదరా రే, తిరుమల ట్రావెల్స్ రై, నువ్వు రైట్ ఇండికేటర్ వేసుకున్నావురా, లెఫ్ట్ కాకుతున్నావు ఏందిరా? అరే ఏందిరా నువ్వు? అరే ఎవర్రా మీరంతా అయ్య జాగిరి మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పెట్టుకుంటారు ఇక ఫ్యూచర్లో చూడు, లైన్ ఆపేస్తారు బస్సులన్నీ. అరే ఎవర్రా నిట్టర్గా ఎవర్రా మీకు పర్మిషన్ ఇచ్చేది? సగం రోడ్డు మీరే ఆక్యుపై చేసిర్రా, ఇక ఇక్కడ ఎంత ప్లేస్ ఉంది చూడు, సో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అన్న అంటే జాగ్రత్త చూసుకొని ఆపేంట్లే భయ్యా. ఏంది తాగిర్రా? అందరూ రోడ్ల మీద తాగి నడుస్తున్నారా ఏంది? ఫ్రైడే నైట్ అని అందరు ఇట్లా డిచ్ అయిపోయారా ఏంది కుంపదీసి? వాట్ ఈస్ దిస్? అందరూ ఆమం అయిపోతారు. సో ఈరోజు అజెండా ఏంటంటే ఈరోజు ఫ్రైడే నైట్ అనమాట. సో ఇంకా ఇంట్లో కూర్చొని ఏం చేస్తాము, రేపు ఎల్లుండి హాలిడేసే కదా, అట్లానే సరదాగా బయటికి వెళ్దామని చెప్పి మూవీస్ ఏమున్నాయని చూస్తే డెకాయిట్ మూవీ ఉంది. సరే చూద్దాము అనుకొని పోతున్నాం. డెకాయిట్ మూవీ ఇప్పుడు ఇక్కడ చూస్తే ఏముంటుందిలే, రైడ్ ఏముండదు, జస్ట్ సినిమాకి పోయి వచ్చి ఉంటుంది అని చెప్పేసి అమీర్పేట్లో AAA సినిమాస్ ఉంటుంది కదా అల్లు అర్జున్ది, అక్కడికి వెళ్తున్నాం అనమాట. సో అక్కడికి వెళ్ళి డెకాయిట్ మూవీ చూసేద్దాం. జస్ట్ నేను ట్రైలర్లో చూసిన అడివిశేష్ గారు లవర్ అండ్ దొంగ రోల్లో చేస్తున్నాడు. మృణాల్ ఠాకూర్ యాజ్ ఎ లవర్ అండ్ ఎ మదర్ యాజ్ పర్ ట్రైలర్, అండ్ దే వాంట్ టు రాబ్ సంథింగ్ ఫర్ మనీ, ఫర్ సమ్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఐ గెస్. సో వీళ్ళని ఆపడానికే పోలీస్ ఆఫీసర్, యాక్టర్ పేరు తెలియదు మర్చిపోయినా, ఆయన అదన్నమాట స్టోరీ. సో చూసేద్దాం. నో స్పాయిలర్స్. నేను ఇన్స్టాగ్రామ్లో మూవీ గురించి ఏం చూడలేదు, యూట్యూబ్లో రివ్యూస్ చూడలేదు, ఏం చూడలేదు. జస్ట్ నేను ఇక అడవిశేష్ అన్న మూవీ అని చెప్పేసి పోతున్నా. అడవిశేష్ అన్న మూవీలు అన్ని తోపే ఉంటాయి, మేజర్, క్షణం అన్ని తోపు సినిమాలు ఉంటాయి. సో లెట్స్ గో టు డెకాయిట్. మా జనాలు నిజంగా ఫ్రైడే నైట్ అని గాల్లో ఇట్లా యూఫోరియా తెలుస్తుంది నాకు. లాస్ట్ ఫ్రైడే కూడా ఇట్లా బయటనే వచ్చినా కదా, ఫస్ట్ వీడియో నాది యూట్యూబ్ది. భయ్య ఆ రోజు నన్ను జస్ట్ యాక్సిడెంట్ మిస్ చేసిండు, అది కూడా ఫ్రైడే నైటే. యూఫోరియా వాడు క్యాబ్ డ్రైవర్. కానీ మరి ఈరోజు ఏం జరుగుతుందో చూడాలి. సినిమా మనకి 10:40కి ఉంది, ఇప్పుడు 10:05 అయ్యింది. ఇక్కడ నుండి అక్కడికి పోవాలంటే అబ్బో చాలా దూరం. 40 మినిట్స్ కూడా ఎక్కడ ఉన్నాయి మనకి, 30 మినిట్సే ఉన్నాయి, 35 మినిట్స్ ఉన్నాయి. సరే ఇంకో 15 మినిట్స్ యాడ్స్ అనుకుందాం. 40-50 మినిట్స్ ఉన్నాయి, మెల్లగా వెళ్ళాలి ఇంకా. సో జాగ్రత్తగా వెళ్ళిపోయి వచ్చేద్దాం. ఇంకా షుగర్ పేషెంట్ వస్తున్నాడు గైస్, రా బాబు వచ్చేయ్ బాబు దా. నన్ను రేస్ కోసం ట్రై చేస్తున్నాడు భయ్య. ఐ విల్ జస్ట్ స్లో డౌన్. నువ్వు నన్ను నా కోసం వెయిట్ చేసిండాడు, స్పీడ్ పోతానేమో అనుకొని వెయిట్ చేసిండు. నేను ఇలా చెప్పి కాదురా, నీలాగా చెప్పి కానీ వెనక నంబర్ ప్లేట్ కూడా లేదు ఆడికి. వెయిట్ చేసిండు మంచిగా, నేను అంత రేస్కి వస్తానా అని చెప్పి. ఎందుకురా అర్జా, ఇక KTM మోడ్ దొరికిండా? అచ్చా, ఈ ముందు KTM మోడ్ ఉన్నాడు, ఈ KTM మోడ్ రెచ్చగొడుతున్నట్టున్నాడు భయ్య. బండికి సైలెన్సర్ లేదు, అది లేదు, నంబర్ ప్లేట్ లేదు, ఏం లేదు, వెళ్ళిపోవడమే గాయస్. అసలు ఇంకా మనం ఏప్రిల్లోనే ఉన్నాం, జస్ట్ మిడిల్ ఆఫ్ ఏప్రిల్ అంతే. ఇంత ఘోరమైన ఎండ ఏంటి? లిటరల్లీ నైట్ నిద్ర పడతదా అసలు ఏసీ లేకపోతే? లిటరల్లీ అసలు రూమ్లో కూర్చోలేకపోతున్నా నేను. ఐ కెనాట్ ఈవెన్ సిట్ బ్రో, ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ హాట్. అయ్యో అన్న ఎటు పోతున్నావే? తొందర పో. థ్యాంక్ యూ. మ్యాప్ కూడా పెట్టుకోలేదు, చాలా రోజులు అయిపోయింది. కానీ అమీర్పేట్కి వెళ్ళి నాకు రూట్ గుర్తే లేదు. గోల్డ్ ఫిష్ మెమొరీ, విల్ హ్యావ్ టు సీ వాట్ విల్ హ్యాపెన్. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ముందు సమ్ వెహికల్ ఇస్ బ్రోకెన్ డౌన్, యాక్సిడెంట్ సంథింగ్ జరిగింది ముందు చూసుకుంటున్నట్టయితే. అందుకే ఇంత ట్రాఫిక్. లుక్స్ లైక్ ఎన్ అంబులెన్స్ జనాలను సేవ్ చేయాలి, కానీ ఇక్కడ రివర్స్, అంబులెన్స్నే ఎవరో సేవ్ చేయాల్సి వస్తుంది. ఏంటి ఇన్ని అంబులెన్స్ ఎందుకున్నాయి ఈరోజు? లిటరల్లీ ఫ్రైడే నైట్ యూఫోరియా అని ఏంటి కొంపదీసి? అందరూ స్పీడ్గా, ఇంతకుముందు మన చెప్రి బాయ్ కనిపించినట్టు అందరు అట్లనే రెచ్చిపోయినట్టున్నారేమో. సంథింగ్ వెరీ వెరీ సీరియస్ ఇస్ గోయింగ్ ఆన్ గైస్. ఏదో జరుగుతుంది హైదరాబాద్లో, సంథింగ్ హెస్ హ్యాపెనింగ్. డోంట్ నో వాట్ దాట్ ఈజ్. ఎస్, మన ఎర్టిగా కార్ ముందు ఉంది అంబులెన్స్. అదిగో ఎవడో గుద్దేసిండు బ్యాక్ సైడ్ నుండి. అంబులెన్స్ హాస్పిటల్ తీసుకుపోతారు. ఇప్పుడు అంబులెన్స్ ఇంటికి తీసుకుపోతారు? డోంట్ ఈవెన్ వాంట్ టు నో. ఇప్పుడు వెయిటింగ్ గేమ్ అన్నమాట.
అన్నా ఏంది వాట్ ఈస్ ఏంది అర్జెంట్ లెటరీనా టాయిలెటా అంత స్పీడ్ ఉరుకుతున్నాడు గవర్నమెంట్ వెహికల్ కూడా కాదు దిస్ లుక్స్ లైక్ ఎన్ ఓల్డ్ కమాండర్ జీప్ కమాండర్ సుజుకి జిమ్ని మహీంద్రా తార్ వాట్ ఈస్ దిస్ ఏం కార్ ఇది ఇంత బుడ్డగా ఉంది ఇష్టం వచ్చిన నడిపిస్తున్నాడు భయ్య పర్మిషన్ కూడా ఉండకపోవచ్చు దానికి ఫుల్ పొల్యూషన్ వస్తుంది దాని లోపల నుండి నా ఎక్కువ స్పోర్ట్ అన్న వెళ్ళిపోవన్నా నువ్వు ఓల్డ్ అయిపోయినావు ముసలోడు ఇప్పుడు గ్రాండ్ ఫాదర్ యో థార్ 5 డోర్ రాక్స్ ఎక్సలెంట్ కార్ వర్త్ ద మనీ అని చెప్పుకోవాలి పూరా గో 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 ఉరుకు ఉరుకు అర్జెంట్ లెటర్ని వస్తుంది 100% ఇక్కడికి అర్జెంట్ లెటర్ని వస్తుంది అందుకే ఇంత ఉరుకుతున్నాడు వాడు ఇన్ దిస్ ట్రాఫిక్ దెర్ ఇస్ నో దర్ రీజన్ టు రష్ దెర్ ఈస్ నో ట్రాఫిక్ ఎట్ ఆల్ హాయిగా వెళ్ళిపోవచ్చు సిగ్నల్ పడ్డా ఆగండి అమ్మో ఆగండి భయ్య ఆగండి బ్రదర్ స్టాపింగ్ సో సిగ్నల్ పడన్నా ఫస్ట్ ఈడే ఉరుకుతాడు 100% ఈడే ఉరుకుతాడు ఫస్ట్ సిగ్నల్ పడంగానే ఇక సిగ్నల్ అది చెప్పలే ఎక్స్పెక్టెడ్ అది పొల్యూషన్ ఎట్లా వస్తుంది చూడు దాని లోపల నుండి ఎవర్రా నువ్వు వాళ్ళే ఇండికేటర్ చూసినా చెప్పలే ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పిన జనాలకి ఎథిక్స్ ఉన్నాయి ఎంపతి లేదు జనాలకి ఎథిక్స్ ఉంటాయి ఇండికేటర్ వేసుకొని మరి టర్న్ అవుతున్నాడు భయ్య 50% ఉన్నారు మన వాళ్ళు రోడ్ మీద బిహేవింగ్కి ఏదో కొంచెం ఎంపతి కూడా తెలుసుకుంటే అయిపోతుంది ఈ జనరేషన్లోనైతే ఎంపతి నేర్చుకోలేరు 100%. ఇప్పుడు బయట కంట్రీస్ దుబాయ్ ఆర్ యుఎస్ ఆర్ ఎనీ అదర్ కంట్రీ బయట చూసుకున్నట్టయితే ఆ కంట్రీలో ఉన్న రోడ్ సెన్స్ ట్రాఫిక్ సెన్స్ ఇండియాలో రావాలంటే ఇంకో 50 to 60 years 100% పడుతుంది. ఈ జనరేషన్కి రాదు, నెక్స్ట్ జనరేషన్కి వస్తుంది. నెక్స్ట్ జనరేషన్ వల్ల నెక్స్ట్ జనరేషన్ ఉంటుంది చూడు, ఆ జనరేషన్కి వస్తుంది ఎథిక్స్ అనేది. ఇప్పుడైతే రావు, 100% రావు. మనం ఫాలో అయ్యి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా నేర్పిస్తే అప్పుడు చేంజ్ అవుతుంది. 50 years 60 years నేను అన్నది కూడా అందుకే. ఇది జస్ట్ 50 years 60 yearsలో ఏం మారిపోదు. జనాలు మారాలి, జనాలు మారి నేర్పియాలి వేరే వాళ్ళకి. ట్రాఫిక్ సెన్స్ అంటే ఇదమ్మా, రోడ్డు మీద బిహేవియర్ ఇట్లా ఉండాలమ్మా, టూ వీలర్ తీసుకొస్తే 100% హెల్మెట్ పెట్టుకోవాలమ్మా, ట్రిపుల్ రైడింగ్ చేయొద్దమ్మా, ఇలాంటివన్నీ నేర్పియాలి మన పిల్లలకి, వచ్చే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళందరికీ. అప్పుడే మారుతుంది. అప్పటి వరకు ఇక తమన్ బీజిఎంఏ. అసలు నేను ఫ్లైఓవర్ ఎందుకు ఎక్కినా? అసలు ఎందుకు ఎక్కినా నేను ఫ్లైఓవర్? బ్రో ఎందుకు ఎక్కినా నేను ఫ్లైఓవర్? ఏం చేస్తున్నా? వాట్ ఆమ్ ఐ డూయింగ్ బ్రో? అసలు నన్ను ఫ్లైఓవర్ ఎందుకు ఎక్కినా? అలవాట్లో పొరపాటు అయిపోయింది నాకు. ఇప్పుడు యూటర్న్ చేయాలా? మనం పోయేది అమీర్పేట్కి, కుక్కట్పల్లి ఎందుకు నేను పోతున్నా అన్నా? అమ్మా అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో, అందుకే మ్యాప్ పెట్టుకోవాలి. చెప్పినా నేను రూట్ మర్చిపోయినా అని చెప్పి. నాకు రూట్ గుర్తే లేదు. గోల్డ్ ఫిష్ మెమొరీ. ఏం చేద్దాం? యూటర్న్ చేద్దామా? స్ట్రైట్కి వెళ్ళిపోదామా? వాట్ క్యాన్ వీ డూ? స్ట్రైటే వెళ్దాం. ఇప్పుడు యూటర్న్ చేసి నో పాయింట్, అట్నుండే పోదాం. ఇంకా పెద్ద లాంగ్ రైడ్ అయినట్టు కూడా ఉంటుంది. బట్ టైం లేదు మనకి. 10:20 అయింది. 10:20 లిటరల్లీ టైం వేస్ట్, పెట్రోల్ వేస్ట్ నాకు ఇప్పుడు. యూటర్న్ చేసిన అంతే దూరం అవుతుంది. ఇంకా ఫ్లైఓవర్ ఎక్కినందుకు ఇంత రిగ్రెట్ కావాల్సి వస్తుంది. చా వాట్ క్యాన్ వీ డూ నౌ? వెళ్దాం పద. ఈ బైకు 4th గేర్ నుండి 2nd గేర్కి అప్షిఫ్ట్ చేసి ఒక 40 to 60 స్పీడ్ నుండి మెల్లగా తగ్గుతుంటుంది చూడు స్పీడ్. అప్పుడు బైక్ పాప్స్ కొడుతుంది. హయాబూసా బైక్స్కి పాప్స్ వస్తాయి చూడు, అట్లా పాపులు కొడుతుంది బైక్. అయ్యో నో బ్రో నో. ముందు ట్రాఫిక్ చూసిర్రా? 10:23. ఓన్లీ ఎంతసేపు ఉంది? 17 minutes ఉన్నాయి ఇంకా, అంతే. 17 minutesలో వెళ్ళగలుగుతున్నా. ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నా అంటే అక్కడ పార్కింగ్ వెతుక్కోవాలి నేను. మళ్ళీ పార్కింగ్ వెతుక్కోవాలి, లిఫ్ట్ వెతుక్కోవాలి. చాలా రోజులు అయిపోయింది నేను అక్కడ AAA మాల్కి పోయి. వీడు రైట్ ఇండికేటర్ వేసిండంటే ఇక లెఫ్ట్ నుంచి పోవాలి. తిరుమల ట్రావెల్స్ కుడ్ బి యూటర్న్ చేస్తాడేమో భయ్య. అరే నువ్వు రైట్ ఇండికేటర్ వేసుకున్నావు కదరా రే? తిరుమల ట్రావెల్స్ రై, నువ్వు రైట్ ఇండికేటర్ వేసుకున్నారా? లెఫ్ట్ కాకుతున్నావు ఏంద్రా? అరే ఏందిరా నువ్వు? అరే ఎవర్రా మీరంతా? ఎక్కడి నుంచి వస్తున్నారా? ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నారా ఈ సంతనంతా హైదరాబాద్లకి? ఎవర్రా మీరంతా? ఎవరు? ఎందుకు వస్తున్నారు? అయ్యో నన్ను నేను తిట్టుకోవాలి ఈ రూట్లో వచ్చినందుకు. రే ఎందుకు వచ్చినారా? అసలు ఎందుకు వచ్చినా నేను ఈ రూట్లకి? ఇప్పుడు చూడు, రైట్ నుంచి లెఫ్ట్కి ఇట్లా కొడతాడు చూడు, ఫ్లైఓవర్ దిగంగానే లెఫ్ట్కి కొట్టేస్తాడు భయ్య. ఇట్లా దిగుడుతోనే. X-Men క్యారెక్టర్ ఉంటుంది చూడు, నైట్ సంథింగ్ వాళ్ళలాగా. ఇప్పుడు చూడు సడన్గా లెఫ్ట్కి వస్తాడు.
వాడు ఎప్పుడు లెఫ్ట్కి వచ్చిండా మనం గెస్ చేసుకుంటూనే ఉండిపోవాలి. ఏం జరిగింది అని చెప్పి టెలిపోర్ట్ అయిపోతాడు లిటరల్గా రైట్ నుండి లెఫ్ట్కి. అరే నువ్వు లెఫ్ట్కే వచ్చేది ఉంటే లెఫ్ట్కే ఉండే కదరా. నువ్వు నీ ఇష్ట ప్రకారం రైట్కి వస్తావు, నీ ఇష్ట ప్రకారం లెఫ్ట్కి వస్తావు. ముందే ఏందో అంబులెన్సా లేకపోతే క్యాబా? అంబులెన్స్ లాగానే అయితే అనిపిస్తలేదు. వాట్ ఈస్ దట్? అంబులెన్స్ అయి ఉండాలి, క్యాబ్ వాడు ఎందుకు అట్లా పెట్టుకుంటాడు? ఇన్నిగానం అంబులెన్స్లు ఈరోజు. ఎప్ దట్స్ అన్ అంబులెన్స్. ఇగో వీళ్ళు చూడిగో అయ్యే జాగిరి మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పెట్టుకుంటారు ఇక ఫ్యూచర్లో చూడు. లైన్గా ఆపేస్తారు బస్సులన్నీ. అరే ఎవరు రాదు నిట్టర్గా, ఎవరు రా మీకు పర్మిషన్ ఇచ్చేది? ఏంది మీది? ఏంది ఇది? సగం రోడ్డు మీరే ఆక్యుపై చేసిర్రా, సగం రోడ్డు మీరే ఆక్యుపై చేసిర్రు. ఇక ఇక్కడ ఎంత ప్లేస్ ఉంది చూడు, ఎంత ప్లేస్ ఉంది ఇక్కడ, ఎంత ప్లేస్ చూడండి, మీరే చూడండి ఎంత ప్లేస్ ఉందో. వీని సతాయిద్దాం మాకు, వీని సతాయిద్దాం మాకు. ఉత్సాహం వీడి కూడా లెట్రిన్ వస్తుంది అర్జెంట్. అందుకే అన్న చెప్పి వాళ్ళ ఏం యూ కెనాట్ జస్టిఫై కేటీఎం అబ్బా అట్ దిస్ పాయింట్. ఇట్లా నడిపిస్తున్నాడు చూడు, హెల్మెట్ వేసుకోలేడు, ఏం వేసుకోలేడు. ఐ వాంట్ టు టర్న్ నౌ అని చెప్పి తిరిగిండు. ఇక నేను స్ట్రేట్ పోదలుచుకోలేదు, లెఫ్ట్ నుండే పోతా. హ్యావ్ టు సీ ఎక్కడ వెళ్తానో ఇప్పుడు. అక్కడ నుండి మనకి ఆప్షన్ ఉండాల్సిందే, అక్కడ నుండి 100% ఆప్షన్ ఉండాలి, లేకపోతే బుగ్గ అయిపోతాం మనం. స్ట్రేట్ అమీర్పేట్ సిగ్నల్ దగ్గరపోతే బుగ్గ ఇంకో 15-20 మినిట్స్ ఆడనే ఇరుక్కుపోతాం. ఇంకో 10 మినిట్స్లో సినిమా స్టార్ట్ అవుతుంది. నేను స్ట్రేట్ ఓన్ భయ్యా, నువ్వు నాకు ₹1,00,00,000 ఇష్టం, నేను స్ట్రేట్ ఓన్. ఇప్పుడు విల్ గో లెఫ్ట్. మళ్ళీ ఏ రూట్లో రావద్దో ఆ రూట్లోకి వచ్చిన. ఇక్కడ ఇంకా యుఫోరియా ఉంటుంది, ఇక్కడ అంతా స్టూడెంట్స్ ఉంటారు, స్టూడెంట్ ఏరియా ఇది. నా ఇంటర్మీడియట్ కూడా నేను ఇక్కడనే చదువుకున్నా. వాట్ ఈస్ దిస్ ప్లేస్? యా శ్రీ చైతన్య ఆర్యభట్ట క్యాంపస్ ఐ గెస్. నేను అదే కాలేజ్లో చదువుతుండే ఇంటర్మీడియట్. ఓకే నాట్ బ్యాడ్, కొంచెం హాయిగానే ఉంది. అన్న నువ్వు లెఫ్ట్ ఇండికేటర్ వేసుకొని రైట్కి పోతున్నావు, అసలు నీ సంగతి ఏంది? నీ సంగతి ఏందో చెప్తా, అడుగుతావు బ్రదర్. ఇండికేటరే మరి నువ్వు అంత రైట్కి ఎందుకున్నారా లెఫ్ట్ ఇండికేటర్ వేసుకొని? అంటే నువ్వు వేసేసినా ఎటు తిరిగిండా? అచ్చా తిరిగిండు, మరి ఎందుకు అంత రైట్కి ఎందుకున్నావు? ఏందిరా నీ గోల? మీ గోల ఏంది? మీ గోల అనుకోలే, అయిపోయింది అనుకున్నా. నా పందాన్ని ఎందుకు చూస్తే లక్కీగా బతికిపోయినా. అమ్మయ్యా, వీ హ్యావ్ రీచ్డ్ ఆన్ టైమ్. 8 మినిట్స్ ఉన్నాయి ఇంకా. లక్కీలీ ఇట్లా పోవచ్చా? ఏ వీ క్యాన్ గో లైక్ దిస్. గుడ్ బస్ సాయిరామ్. వీ హ్యావ్ రీచ్డ్ AAA మాల్. సో ఇంకా మూవీ చూసి ఐ విల్ సీ యూ గైస్. Day 2. సో యా గైస్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అవుతుంది. మూవీ అయిపోయి ఒక 10 మినిట్స్ అవుతుంది. ఇంకా అట్లే క్రెడిట్స్ అయిపోయేదాకా కూర్చొని వచ్చేసిన. క్రెడిట్స్ అయిపోయేదాకా కూర్చున్న ఒక మూవీ కోసం అంటే ఐ రియలీ లైక్ ద మూవీ అన్నట్టు. చాలా బాగుంది డెకాయిట్ మూవీ. లైక్ ద టైటిల్ ఈస్ జస్టిఫైడ్ ఫర్ ద మూవీ అండ్ ద ఎండింగ్ ఈజ్ ఆల్సో సాటిస్ఫైయింగ్, నాట్ హాఫ్ బేక్డ్ ఆర్ a sad ending. So you can say it is a sad ending sort of, but like the storyline is concluded. The storyline is concluded and like nothing is left unturned. Annitki conclusion వచ్చింది. So like that's what you need from a movie, right? It's good, nice movie, great movie. Yeah, the acting performances were really good. అడి విశేష్ కంటే మృణాల్ ఠాకూర్ చాలా బాగా యాక్టింగ్ చేసింది అనిపించింది. యా లైక్ సమ్ సీన్స్ కొంచెం క్రింజ్గా ఫీల్ అయినా కానీ ఓవరాల్ లైక్ ఇమోషనల్ సీన్స్, పర్ఫార్మేటివ్ సీన్స్ చాలా బాగా చేసింది ఆమె. అడి విశేష్ క్లైమాక్స్లో ఇచ్చి పడేసిండు. స్టార్టింగ్ కూడా ఒక ఇన్నోసెంట్ అబ్బాయి లాగా చాలా బాగా పోర్ట్రే అయ్యిండు. బాగుంది, అడి విశేష్ యాక్టింగ్ కూడా బాగుంది. అమర్ కౌశిక్ అనుకుంటా ఆయన పోలీస్ ఆఫీసర్ పేరు. అమర్ కౌశిక్ క్యారెక్టర్ కూడా విలన్ అనుకున్నాం కదా, మన ట్రైలర్లో విలన్ లాగానే చూపించారు. బట్ అమర్ కౌశిక్ ఈజ్ లైక్ సెకండ్ హీరో ఇన్ దిస్ మూవీ. లిటరలీ హీరో తర్వాత హీరో అమర్ కౌశిక్. బట్ ప్రకాష్ రాజ్ క్యారెక్టర్కి క్లోజర్ రాలేదనిపించింది. అండ్ సునీల్ క్యారెక్టర్ని ఎందుకు చంపేసారో అర్థం కాలే. అవసరం లేదు, సునీల్ని చంపడానికి అవసరమే లేదు. బట్ యాక్టింగ్ బాగా చేసిండు సునీల్, డోంట్ గెట్ మీ రాంగ్. బట్ సునీల్ క్యారెక్టర్ ఎందుకు లేపేసారో నాకు అర్థమే కాలే అసలు అక్కడ. యా ప్రకాష్ రాజ్ క్యారెక్టర్కి క్లోజర్ రాలేదు అనిపించింది. ఐ మీన్ లైక్ యూ విల్ సీ సమ్ పే ఆఫ్, రైట్? సమ్ రియాక్షన్ ఫ్రమ్ పీపుల్ like who and all suffered because of that scams in COVID-19, right? That during COVID-19 హాస్పిటల్స్ ఏమైతే చేసినాయో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ద్వారా చూపెట్టడానికి ట్రై చేసారు, విచ్ దే హ్యావ్ సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూటెడ్. బట్ ఎండింగ్లో ప్రకాష్ రాజ్నే తీసుకెళ్ళిపోయినట్టు సింపుల్గా చూపించేసారు. కానీ లోతుగా చూస్తే ఇట్స్ వెరీ డార్క్, రైట్?
నువ్వు డబ్బులు ఇస్తేనే కరోనా టైంలో ఒకరికి సిలిండర్ వాడు ఇట్లా ఇట్లా అయిపోతున్నాడు, ఊపిరి ఆడకుండా అయిపోతున్నాడు వాడు. అలాంటి పేషెంట్కి నువ్వు డబ్బులు ఇస్తేనే నేను సిలిండర్ పెడతా, ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు, అవి ఇవి అన్నీ చాలా నడిచినాయి అప్పుడు. అవన్నీ లైట్గా అడ్రస్ చేశారు కానీ క్లోజర్ అనేది ఒక కొంచెమే అంత ఇంపాక్ట్ అనిపించలేదు. నాకు గుర్తు కూడా లేదు, లిటరల్లీ గుర్తు తెచ్చుకోవాల్సి వచ్చింది నేను. అచ్చా ప్రకాష్ రాజుకి ఇలాంటి క్లోజర్ ఇవ్వడానికి ట్రై చేశారు, బట్ దట్ డిడెంట్ పేడ్ ఆఫ్ కదా అని చెప్పి. మా అమ్మ ఎంబ్రాయిడరీ ఇది రే ఎప్పటిదో నాకు పాతకాలం రోడ్డు ఇది, నా తెలియదా, మినిమమ్ 30 years ఓల్డ్ రోడ్ ఇది, 30 years. సో ఓవరాల్ డెకాయిట్ మూవీకి నేను ఇచ్చే రేటింగ్, ఐఎమ్ నాట్ ఎ క్రిటిక్ బట్ జనరల్లీ అనుకుంటాం కదా, నేను 8.5 ఇస్తా అంతే. సినిమాలో నాకు హైలైట్ అనిపించిందంటే ఆ పర్ఫార్మెన్సెస్. మళ్ళీ కొందరు అంటారు ఇట్లా పర్ఫార్మెన్స్ చేయాలి, అట్లా పర్ఫార్మెన్స్ చేయాలి, ఇట్లా ఇచ్చుంటే బాగుంటుంది, అట్లా ఇచ్చుంటే బాగుంటుంది అని చెప్పి. దట్స్ వై ఐ సెడ్ ఐఎమ్ నాట్ ఏ క్రిటిక్, రైట్. నాకు అనిపించింది చెప్తున్నా. నేను 8.5 ఇస్తా. మూవీ మొత్తంలో హైలైట్ ఏంటి అంటే మ్యూజిక్ తోపుంది భయ్యా, ఇచ్చి వాడేసిండు మ్యూజిక్ అయితే. క్లైమాక్స్లో ఎమోషనల్ బీజిఎం ఏం కొట్టిండు భయ్యా, హ్యాట్స్ ఆఫ్, షౌట్ అవుట్. 140కి ఏం ట్రాఫిక్ రా బాబు, ఏం ట్రాఫిక్ ఇప్పుడు, ఎక్కడ దాకా ట్రాఫిక్, ఎక్కడ దాకా సామే. నాకు తెలిసి ముందు యూటర్న్ దగ్గర ట్రాఫిక్ ఉండొచ్చు. ఆ యూటర్న్ దగ్గర ఎవడో యూటర్న్ వెనక్కి ట్రై చేస్తున్నాడు, అటు సైడ్ నుంచి ఎవడో రానిస్తలేడు, ఇటు సైడ్ నుంచి ఎవడో వనిస్తలేడు. ఇక మధ్యలో అక్కడెక్కడో ఇరుక్కపోయిండు భయ్యా. సో అందుకే ఇంత ట్రాఫిక్ జామ్ అవుతుంది. మేబీ అక్కడ ఏదో ట్రక్ బ్రోక్ డౌన్ అయింది అనుకుంటా, డోంట్ నో. అది ఆ ట్రక్ యూటర్న్ వెనక్కి ట్రై చేస్తున్నది, దట్స్ ద రీజన్. నో, దట్స్ నాట్ ద రీజన్. వాట్స్ హ్యాపెనింగ్ గైస్? అయినా కానీ ఇన్నిగానం రాళ్ళు రప్పలు ఉన్న ట్రక్కులు ఏం చేస్తున్నాయి ఇక్కడ? వి నీడ్ ఆన్సర్స్ బ్రోస్. వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఏం జరుగుతుంది? వీళ్ళు ఆగున్నారు ఇక్కడ. అచ్చా వీళ్ళందరూ యూటర్న్ అన్నమాట. అమ్మ ఒక్కడు కాదు భయ్యా, ఇవన్నీ యూటర్నే. వామో, యూటర్నా లెఫ్ట్ కేటో పోతున్నారు వీళ్ళు. వాట్స్ హ్యాపెనింగ్ బ్రోస్? వాళ్ళు అక్కడ యూటర్న్ చేయడానికి ఇంతగానం ట్రాఫిక్. అబ్బా, వాళ్ళు అయినా కానీ పర్లేదు, నాట్ బ్యాడ్. ఒక లైన్ నిలబడ్డారు, మెచ్చుకోవాలి దానికైనా కానీ. లేకపోతే కావాలనుకుంటే మన ఇంతకుముందు మనం థియేటర్కి వెళ్ళేటప్పుడు ఆర్టీసీ బస్సులను చూడలే, ఆర్టీసీ బస్సులు కాదు ప్రైవేట్ బస్సులను చూడలే, ఇట్లా 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 వాళ్ళ జాగిర్ అన్నట్టు ఇక్కడ అన్నట్టు మొత్తం ఆపేసిర్రు. బస్ స్టాప్ అనుకుంటున్నట్టు వాళ్ళు. లిటరల్లీ ఏంటి చిన్నపిల్లలకి ఇచ్చి నడిపిస్తున్నారా బస్సులని? ఏంది స్కానియా, వోల్వో బస్సులని చిన్నపిల్లలకి ఇచ్చి నడిపిస్తున్నారా ఏంది? ఇప్పుడు ఇది కూడా హైవేనా? రోడ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఏం రోడ్ వర్క్? అచ్చా ఇక్కడ నుండే వేస్తున్నారు ఫ్లైఓవర్లు. అదే అనుకుంటున్నా, ఇక్కడ కూడా పిల్లలు రేపు ఆపేస్తారు. నేను లాస్ట్ వీడియోలో చెప్పినా కదా, అంత సీన్ లేదు వీళ్ళకి కంప్లీట్ చేసేది ఉంటే అక్కడ ముందు ఫస్ట్ కంప్లీట్ చేస్తుండే. ఇది ఎక్కడ మాస్ వర్క్ అవుతుందా? అయితే వర్క్ నిజంగానే అవుతుందా? ఐ నాట్ డ్రీమింగ్, రియలేనా ఇది? వాట్ వర్క్ చేస్తుర్రా లేకపోతే మట్టి తీసుకొచ్చి చేసి వర్క్ చేస్తున్నామని చెప్తున్నారా? మట్టి తీసుకొచ్చి చేసినట్టు గైస్. ముందు అక్కడ వెనక తవ్విరు కదా, ఆ తవ్విన మట్టి ఇక్కడ తీసుకొచ్చి వేసిరు, అంతే అయిపోయింది. వీళ్ళు ఎప్పుడు కంప్లీట్ చేయాలి వర్క్? అంత సీన్ లేదు, వర్క్ కంప్లీట్ కాదు. వర్క్ చెయ్యరు వీళ్ళు. అక్కడ చూడ, అక్కడ మట్టి అక్కడ నుంచి తీసుకొచ్చి మట్టి ఇక్కడ వేస్తారు. ఇక్కడ మట్టి డిస్పర్స్ అవుతుంటాను, నీళ్ళకి తడుస్తుంటాను, లేకపోతే దానిపైన చెట్లు పెరుగుతుంటే మనలాంటి వాళ్ళు చూసి ఏమనుకుంటారు, వర్క్ అయితే లేదని అనుకుంటారు కదా, ఇట్లా భ్రమపడతారు కదా. వీళ్ళ అమ్మ టాక్టిక్స్ ఇవన్నీ కరెక్ట్. ఇట్లా ఈ చెట్లు పెరగంగానే తీసేస్తారు అనమాట. ఇవి తీసి ఆడేస్తారు, అది తీసి ఈడేస్తారు మట్టి, అంతే. జస్ట్ షిఫ్టింగ్ వర్క్ ఇల్లది, హైవే వర్క్ కాదు. హైవే వర్క్ అయ్యి ఉంటే అక్కడ పైన స్ట్రీట్ లైట్లు పెట్టారు వాళ్ళకు, ముందు కనిపిస్తున్నాయి చూడు, ఆ స్ట్రీట్ లైట్లు పెట్టారు వాళ్ళు. ఇక్కడ సైడ్కి లేపుతుండే స్ట్రీట్ లైట్లని. ఆ కింద పోల్కి ఖర్చు ఎక్కువ అవుతుంది కదా, ఆల్రెడీ పిల్లర్ లేపేసినాం కదా, ఈ పిల్లర్ల మీద పెట్టేద్దాం, ఏముంది, అయిపోయింది. ఎట్లాగో మేము ఫ్లైఓవర్ వేయడానికి చేత కాదయ్యా మాకు కదా, ఫ్లైఓవర్ వేయడానికి చేత కాదు కాబట్టి దాన్ని మనం స్ట్రీట్ లైట్లలో వాడేసుకుందాం, అయిపోయింది. పైసలు సేఫ్. కాంట్రాక్టర్లు చూపించుకుంటారు 273 crores ఖర్చు పెట్టి మేము స్ట్రీట్ లైట్లో పెట్టాము రోడ్లు అని చూపించుకుంటారు. బస్ ఇంట్లో ఉసెట్టినాం, అయిపోయింది. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మా ఇల్లు కూడా దగ్గరకు వచ్చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. కీప్ సపోర్టింగ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. I will see you in the next one. Thank you. Bye bye.